నమస్తే, వెల్కమ్ టు ఎస్వీటీవీ న్యూస్. బుట్టెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అప్రకటిత కరెంటు కోతలతో మహిళలను, పిల్లలను ఉక్కపోతకు బలి పెడుతున్న జగన్ రెడ్డి. ఎంపీ అభ్యర్థి శంకర నారాయణ ఓడించడమే నా లక్ష్యం. రెబల్ వైసీపీ అభ్యర్థి గంపల రమణారెడ్డి. సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు నామినేషన్ కార్యక్రమం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొరివి వినయ్ కుమార్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు. అప్రకటిత కరెంటు కోతలతో మహిళలను, పిల్లలను ఉక్కపోతకు బలిపెడుతున్న జగన్ రెడ్డి తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు అచంట సునీత మీడియా సమావేశంలో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఊరూరా తిరిగి పాదయాత్రలో హామీలు ఇచ్చి అభివృద్ధి అంటే ఈరోజు కాదు రేపు జరిగేది అభివృద్ధి అని మాయమాటలు చెప్పి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు తగ్గిస్తాను, ముఖ్యంగా కరెంటు బిల్లులు తగ్గిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ఈరోజు 5 సంవత్సరాల ఆయన పరిపాలనలో ఏ విధంగా రాష్ట్రాన్ని అంధాకార ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి ఆంధ్రప్రదేశ్ని ఒక చీకటి మయంగా తయారు చేసినటువంటి ఘనత ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతా ఉంది. ఈరోజు అధికారంలోకి వచ్చే ముందు నేను కరెంటు బిల్లులు పెంచను, విద్యుత్ వినియోగదారులను ఆదుకుంటాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలలో 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి ప్రజలపై 75,000 కోట్ల భారాన్ని, పెనుభారాన్ని మోపినటువంటి ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా వర్షాకాలంలో కూడా కరెంటు పోయేటువంటి పరిస్థితి ఉంది అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కానీ, ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎవ్వరూ కూడా ఉండి ఉండరు. ఎందుకంటే ఈరోజు ఆయన చాలా గొప్పగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట నెరవేర్స్తేనే ఓటేయమని అడిగే దమ్మున్న మగోడు జగన్ అని చెప్పి చాలా గొప్పగా పాటలు పాడుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్ని మాటలు తప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇచ్చిన మాటలు ఎన్ని మాటలు తప్పారు మీరు? ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. విద్యుత్ బిల్లులు తగ్గిస్తా అన్నారు, మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, ఎన్నో రకరకాల హామీలు ఇచ్చి మాట తప్పి మడమ తిప్పిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈయన మంత్రివర్గం మాత్రం కోట్ల రూపాయలు దాచుకొని తాడేపల్లి ప్యాలెస్లో వేసుకునేటువంటి పనిలో ఉంటే ఈరోజు ఎంతోమంది పేదలు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ ఎంతోమంది ఈరోజు కరెంటు బిల్లులు చూసి ఇంత సమ్మర్లో, ఇంత ఎండ వేడిమిలో కూడా వణుకు పుట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈయన చేసినటువంటి పని వల్ల మొన్న 1 తారీఖు ఏ విధంగా పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు వెళ్ళి సచివాలయాల ముందు మరణించడం జరిగింది. ఎందుకంటే ఇతను చేసేటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు చూస్తే అప్రకటిత కరెంటు కోతల వల్ల ఎంతోమంది వృద్ధులు కానివ్వండి, చిన్నపిల్లలు, మహిళలు చాలా ఇబ్బందులు పాలయ్యి ఎంతో ఇబ్బంది పడుతూ నిద్రలేమితో ఎన్నో రకాల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈ ముఖ్యమంత్రి గారికి ఏదైతే దోచుకోవటం మీద ఉన్నటువంటి శ్రద్ధ, రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా చేయాలి, పేదలకు ఏ విధంగా నాణ్యమైనటువంటి కరెంటును అందించాలి, పేదల్ని ఏ విధంగా ఆదుకోవాలి అని చెప్పేది లేకుండా రకరకాల ఛార్జీలతో, ఏదైతే సర్ఛార్జీలు అని చెప్పి ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పి రకరకాల ఛార్జీలతో కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ వచ్చేటువంటి పరిస్థితి, ఈరోజు ఫ్యాన్ వేసుకోవాలంటే వణుకొచ్చేటువంటి పరిస్థితి, కరెంటు బిల్లు వస్తుంది అంటేనే భయపడేటువంటి పరిస్థితి. దానికి తోడు ఏదైతే ఒక స్లాబ్ పద్ధతిలో 400 యూనిట్లకు ఒకే బిల్ రావాల్సి ఉంటే రకరకాల బిల్లులు వేసి దాన్ని పేద మధ్యతరగతి కుటుంబాలకి కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి మీ బిల్లు ఇంత వాడారు కాబట్టి మీకు సంక్షేమ పథకాలు కట్టని చెప్పి మరో మోసానికి తెరచేయటం.
ఏదైతే మీకు కరెంట్ బిల్ ఎంత యూజ్ చేశారు కాబట్టి మీరు పేదవర్గానికి చెందినవారు కాదు అని చెప్పేసి మీకు అమ్మఒడి ఆపేస్తాం, ఆసరా ఆపేస్తాం, పెన్షన్ ఆపేస్తామని చెప్పి ఇలా రకరకాల మోసాలకి తెరతీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి చూస్తే గత ప్రభుత్వంలోకి 2019-15 టు 19 నాటి పరిస్థితులకి ఇప్పుడు బిల్లులకి చూసినటువంటి తేడా. ఆ రోజు యూనిట్ ఛార్జీ 50 యూనిట్లు వాడితే 52 రూపాయలు బిల్లు వచ్చేటువంటిది. అదే ఈ 2024లో 150 బిల్ వస్తూ ఉంది. అదే 150 యూనిట్లు వాడితే 440 రూపాయలు కరెంటు బిల్లు వచ్చి ఉండేది గత ప్రభుత్వంలో. ఇప్పుడు 900 వచ్చేటువంటి పరిస్థితులు. 250 యూనిట్లు కరెంటు బిల్ వాడితే 1400 రూపాయలు, అంతకుముందు 1114 రూపాయలు అంతకుముందు వచ్చేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో 2187 రూపాయలు బిల్లు వచ్చేటువంటి పరిస్థితి. 350 యూనిట్లు వాడి గత ప్రభుత్వంలో వాడితే 1953 రూపాయలు గతంలో వస్తే ఈరోజు 3600 రూపాయలు ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి. ఇట్లా రకరకాలుగా ఏ విధంగా కరెంటు బిల్లులు పెంచారు అనే దానికి ఇలా ఎన్నో ఉదాహరణకు నిజంగా బిల్లులు చూస్తే భయపడేటువంటి పరిస్థితి. ఈరోజు ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాలలో నిన్న మొన్నటి వరకు 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ పిల్లలు చదువుకునేటువంటి పరిస్థితి. కరెంటు లేక అప్రకటిత కరెంటుతో ఎంతోమంది చదువుకునే విద్యార్థులు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. వర్షాకాలంలో కరెంటు పోవటం అనేది ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. దానితో పాటు లో వోల్టేజ్ సమస్య. లో వోల్టేజ్ అనేది మళ్ళీ తెలుగు ప్రజలకు పరిచయం చేసింది ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. అది మర్చిపోయి ఎన్నో సంవత్సరాలుగా లో వోల్టేజ్ సమస్యను మర్చిపోయి ఈయన తీసుకున్నటువంటి విద్యుత్ సంస్కరణల పట్ల, నిర్ణయాల పట్ల ఈరోజు లో వోల్టేజ్ సమస్యతో ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటాడు, నేను బటన్ నొక్కానని. ఏంటండి మీరు బటన్ నొక్కింది? ఏంటి 10 సార్లు విద్యుత్ బటన్ నొక్కారు ఛార్జీల పేరుతో. 10 సార్లు ఛార్జీలు పెంచి విద్యుత్ బటన్ నొక్కి పేద మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం మోశారు. ఈరోజు రైతన్నలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. రాయలసీమ ప్రాంతాలతో అసలే వర్షాభావ పరిస్థితులతో నీరందక ఇబ్బంది పడతా ఉంటే ఈ అప్రకటిత కరెంటు కోతలు, ఈ విద్యుత్ కోతల వల్ల విద్యుత్ బిల్లులకి చూస్తే షాక్ తినేటువంటి పరిస్థితి. ఎప్పుడు వస్తుందో కరెంటు తెలియక నైట్ అంతా కూడా రైతన్నలు పొలాలలో నిద్రపోయే పరిస్థితి లేక ఎంతోమంది పాము కాటుకు గురై చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉంది. ఇన్ని రకాల మోసాలకి తెరతీస్తూ నేనేదో పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఇస్తున్నాను, ప్రజల్ని ఉద్ధరిస్తున్నాను అంటే ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో రేజు. ఈరోజు చూస్తే ఏదైతే సర్ఛార్జీల పేరుతో ఏ విధంగా ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటారు, ట్రూ ఆఫ్ ఛార్జీలు గత ప్రభుత్వంలో ఉన్న బిల్లుల్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా శంకర్ నారాయణను గెలిపించమని అతను ఎమ్మెల్యే అయిన అనంతరం స్థానిక నాయకులపైనే కేసులు బనాయించి ఆర్థిక ఇబ్బందులు పెట్టారని, అందుకే ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికలో అనంతపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శంకర్ నారాయణను ఓడించడమే మా లక్ష్యమని వైసీపీ రెబల్ అభ్యర్థి మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గోరంట్ల నేత గంపల రమణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టిన వైసీపీ పార్టీ వీడలేదని అన్నారు. మా సమస్యలను అధిష్టానం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్దాం అన్న అవకాశం దొరకలేదు కాబట్టి మీడియా ముందు మా బాధను వెలగబోతున్నామన్నారు. పెనుగొండ నియోజకవర్గంలో లేఅవుట్ వేయాలన్నా, ఇల్లు నిర్మాణం చేయాలన్నా అతనికి మామూలు ఇవ్వాల్సిందేనని అన్నారు. ఇప్పటికైనా అధిష్టానం కళ్ళు తెరిచి అతని మార్చాలని కోరారు. జగనన్నకు నమస్కారం అన్న. ఈ రోజుకు మేము వైఎస్ఆర్ గత 4.5 సంవత్సరాలుగా శంకరనారాయణ మాతో వేధించినా కూడా మేము పార్టీ వదలలేదు. కష్టాలున్నా సుఖం ఉన్న పార్టీలోనే ఉంది. ఈరోజు మీరు ఆయనకు అనంతపూర్ ఎంపీ టికెట్ ఇవ్వడం చాలా బాధాకరమై అక్కడ ఇండిపెండెంట్గా చేశారు. ఎందుకంటే సొంత పార్టీ కార్యకర్తలను మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 52 కేసులు పెడితే ఒకే కులస్తులు 48 మంది ఉన్నారు. మొత్తం ఆయన పోలీస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 104 కేసులని
మాకున్న ఇన్ఫర్మేషన్ 52 కేసులు. 52లో 48 ఒకే కులస్తులను పెట్టినారు. మన కులాలు భేదాలు లేకుండా అంతా వైఎస్ఆర్ వాళ్ళు పడుతుంది. ఆయన అవినీతి చేసిండేది కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోనే. రఘునాథ్ రెడ్డి అని ఉన్నాడు. ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడరు ప్లస్ వైఎస్ఆర్ లీడరు. కాంగ్రెస్లో కూడా అతను 2 తూర్లు వార్డు మెంబర్గా కాకుండా పంచాయతీలో గెలుచుకుంది. ఆయనతో ఇల్లు కడుతుంటే 3 లక్షలు ఇచ్చేదాకా పర్మిషన్ కూడా ఇచ్చింది. అట్లా హసేన్ ఖాన్ అని ఉన్నాడు. ఆయనతో దాదాపు 9 నుంచి 15 లక్షల దాకా లాగాడు. ఈ విధంగా సొంతం కార్యకర్తలతో డబ్బులు లాగిన ఘనత ఆయనకే చేసి ఎవరైనా వెంచర్ చేస్తే 10 లక్షలు తీసుకున్నాడు. ఇలాంటి వారికి టికెట్ ఇవ్వడం చాలా బాధాకరమే. అక్కడ ఇండిపెండెంట్గా చేస్తున్నాం. ఇంకొకసారి ఆలోచించుకోండి, ఇంకా టైం ఉంది. అదేవిధంగా వాళ్ళు ఎస్టీస్ వాళ్ళు కాలర్ పట్టుకొని నిలేసే స్థాయికి తెచ్చుకున్నాడు. వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా చేసి మళ్ళీ వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు. అదే ఆయన యాదవులు అమ్మాయిని వాలంటరీగా ఇది అంగన్వాడీగా పీకేసి వేరే వాళ్ళకి ఇవ్వడంతో ఆడ గొడవ అయింది. వాళ్ళు కూడా గొడవ చేశారు. 2 తూర్లు పబ్లిక్తో చెప్పులు వేయించుకునే వాళ్ళకి ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం. అందుకోసమే నేను ఇండిపెండెంట్గా చేస్తున్నాను. నేను ప్రజల దగ్గర వెళ్తున్నాను. ఈరోజు కూడా వాళ్ళ కింద పెట్టిండే కేసులు నడుస్తున్నాయి, కోర్టుకు తిరుగుతున్నారు మన కార్యకర్తలు. దయచేసి ఇంకొకసారి ఆలోచించుకోండి. పార్టీ బలోపేతం చేయాలనుకుంటే, లేదు మన పార్టీ గెలవాలనుకుంటే శంకరనారాయణ టికెట్ మార్చే ఆలోచన పెట్టుకోండి. లేకపోతే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏమంటే మీరు ఎత్తుకుంటే ప్రతి నాయకుడు ప్రెస్కు పెడుతున్నారు, మీరు ప్రెస్కు పోతున్నారు అంటారు. ప్రెస్కు పోవడానికి కారణం మీరు అవైలబిలిటీ లేకుండా పోవడము, వచ్చిన నాయకులకు చెప్పినా ఇది చేయకుండా పోవడము. పెద్దిరెడ్డన్నకు చెప్పినాము, సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పినాము, అంతకుముందు మన బొత్స సత్యనారాయణ అన్నకు కూడా చెప్పినాము కేసులు మాఫీ చేయించండి ఇట్లా అన్నీ. ఇలాంటి ఫాల్స్ కేసులు పెట్టినారు. కావాలంటే విచారణ ప్రెస్ మీట్ కేసుకు దేహంతో సెక్షన్స్ వేసినారు. ఇలాంటివన్నీ చేసినారు. కాబట్టి దయచేసి అతన్ని మార్చేకి ఆలోచించండి. లేదంటే నేను ఇండిపెండెంట్గా కొనసాగుతానని పత్రికాముఖంగా మీకు తెలుస్తుందనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. సత్యసాయి జిల్లా వడకసిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు నామినేషన్ కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరయ్యారు. దాదాపు 15,000 మంది పైగా జనాలు తెలుగు తమ్ముళ్లు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిలోమీటర్ల మేర పట్టణం అంతా పసుపు మాయంగా మారిపోయింది. భారీ జనం తరలి రావడంతో పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం నెలకొంది. నేను నామినేషన్ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరవడంతో నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్తేజం నెలకొంది. మహిళలు సైతం ఎండను లెక్క చేయకుండా నామినేషన్ కార్యక్రమం ర్యాలీలో పాల్గొనడం విశేషం.
ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొరివి వినయ్ కుమార్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. కొరివి వినయ్ కుమార్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలకు సమన్వయం జరిగిందని, ఈనాటి రాజకీయాలను చూస్తుంటే ఒక పార్టీ ఒక వర్గానికి మరో పార్టీ మరొక వర్గానికి మద్దతునిస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని, కొద్దిగా అభివృద్ధి కూడా జరగలేదని నియోజకవర్గంలో నాయకులు హామీలు ఇస్తున్నారు కానీ హామీలను నెరవేర్చడం లేదని, అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. అంటే గుంటూరు ఛానల్ అప్పుడు మేరకు ఏంటంటే మన ప్రాంతంలో ప్రజాప్రతినిధులు ఇక్కడేమో అపోజిషన్ వాళ్ళు ఏదో నడుస్తున్నట్టున్నారు ఆ టైంలో నా అవగాహన మేరకు వాళ్ళ యొక్క పొలిటికల్ అండర్స్టాండింగ్లో ప్రాబ్లమ్స్ ఇది నా పర్సనల్ కొర్రి వినయ్ కుమార్ అని నేను పోటీ చేస్తూ ఉన్నాను. గతంలో కూడా మన నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్నాను. ప్రజల గురించి కానీ ఈ ప్రాంత సమస్యల గురించి కానీ నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ఈ ప్రాంతం చాలా సారవంతమైన భూములున్న ప్రాంతం, పరిశ్రమలు ఉన్న ప్రాంతం. కానీ ఇక్కడ నుంచి చాలామంది జీవనోపాధి కోసం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఈ ప్రాంతంలో టేలాండ్ భూములకి నీళ్లు అందని పరిస్థితి. వరదలు వస్తే నీరు ఎక్కువ వస్తే వరద, నీరు రాకపోతే దుర్భిక్షం. నల్లమడ డ్రైనేజీ గురించి అనేక ప్రభుత్వాలు చాలా చెప్పినాయి, ఇంతవరకు ఏం జరగలేదు. అనేక గ్రామాల్లో తాగునీరు సమస్య ఈ రోజుకు ఉన్నది. గుంటూరుకి చాలా దగ్గర ప్లేస్ ఇది. చాలా ప్రధానమైన పాత మద్రాసు రోడ్డు కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం ఇది. చారిత్రాత్మకమైన రోడ్డు కూడా ఇది మంది ఈ ప్రాంతం. ప్రతిపాడు కనెక్టివిటీ, ప్రతిపాడు పెన్నందిపాడు ఈ రోడ్డు అంతా కూడా చాలా ఓల్డ్ మెడ్రాస్ సిటీకి లింక్ అయిన రోడ్డు ఇది. ఇంత చారిత్రాత్మకమైనటువంటి ఈ ఊరు అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం రాజకీయ నాయకత్వం యొక్క నిర్లక్ష్యం నేను గమనించాను. ఈ ప్రాంతంలో ప్రజలకి మనోభావాలు అధికంగా ఉంటాయి, శ్రమ చేస్తారు. కాకపోతే రాజకీయ నాయకులు బందీఖానాల్లో బంధించబడ్డారు. దాని విషయంలో నేను గత చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక ప్రతి ఊర్లో ఫ్యాక్షన్ లాగా ఇక్కడ మనకి రాయలసీమలో ఫ్యాక్షన్ అంటారు కానీ ఇక్కడే చాలా ఫ్యాక్షన్ ఉంది. ఈ ప్రాంతంలో ముఠా రాజకీయాలు ఉన్నాయి, కులతత్వ రాజకీయాలు ఉన్నాయి, గుంపు రాజకీయాలు ఉన్నాయి, డబ్బు రాజకీయాలు ఉన్నాయి. ఈ రాజకీయాలని అధిగమించి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ప్రజలు చైతన్యవంతంగా ఓట్లేస్తారని ఆశతోటి నేను ఈ ప్రాంతం వదలకుండా తిరిగి పనిచేస్తాను. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ రోజున రాష్ట్రం విభజించిందని ఒక అపవాదం మోసింది. రాష్ట్రం విడిపోవడానికి చారిత్రక కారణాలు చాలా ఉన్నాయి. అన్ని పార్టీలు సహకారం అందించినాయి. అన్ని పార్టీలు ఒప్పందం తర్వాత చాలా సంవత్సరాలు పోరాటం తర్వాత ఆ రాష్ట్రం విడిపోయింది, మన రాష్ట్రం విడిపోయింది. ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బృహత్తరమైన ప్రణాళిక ఇచ్చింది. ఆ ప్రణాళికలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈనాటి వైసీపీ ప్రభుత్వం కానీ అమలు చేయలేకపోయింది. వాటికి ఆ శ్రద్ధలు ఎక్కడ పోయినాయి అంటే ఇది చాలా ఆర్థికంగా బడ్జెట్ తక్కువ బడ్జెట్ ఉండి కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాల్సినటువంటి బాధ్యత ఉన్న ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా సాధ్యం కాదు. కానీ దురదృష్టవశాత్తు సహకారాన్ని హక్కుగా కాకుండా అప్పుగా తెచ్చుకున్నారు. హక్కుగా తేవలసినటువంటి ఆర్థిక వనరుల్ని అప్పుగా తెచ్చారు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బలహీనత. రెండు, రాజకీయంగా వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు చాలా ఉన్నాయి. వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్రజల ఎజెండా కంటే కూడా వాళ్ళ వ్యక్తిగత ఎజెండాల చుట్టూ ఈ రాష్ట్రాన్ని బలిపెడతా ఉన్నారు. పరోక్షంగా ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు, ప్రత్యక్షంగా ద్రోహం చేస్తున్నారు. ప్రత్యక్ష ద్రోహం ఏంటంటే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా పార్లమెంటులో ఉభయ పార్టీలు, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు కూడా మద్దతు తెలిపినాయి. ఈరోజు పార్లమెంటు సభ్యులుగా గెలిచినటువంటి వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళి మన రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి. మన ప్రాంతంలో గతంలో ఒక ఎంపీ ఉండేవాడు, మరి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఏం చేసాడో తెలియదు మనకి. మన ప్రాంతంలో హోంమంత్రి గారు చేశారు ఇక్కడ, ఆమె మరి ఏం చేసిందో తెలియదు మనకి. మరి ఇంత మంచినీటి కటకట ఈ ప్రతిపాడు కేంద్రంలో మంచినీటి కటకట వచ్చిందంటే దానికి బాధ్యత ఎవరు వహించాలో తెలియట్లేదు. అనేక గ్రామాల్లో మంచినీటి సమస్య ఉంది. అంటే త్రాగునీరు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో
ప్రభుత్వాలు ఉన్నాయంటే ప్రభుత్వాలకి మనుషుల కనీస అవసరాలు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. మేము నవరత్నాలు ఇస్తున్నామని ఒక ఆయన, లేదు మేము ఇంకేదో సూపర్ 6 అని ఒక ఆయన మాట్లాడుతున్నారు. అసలు సమస్యలు అవి కాదు. ప్రాథమికంగా ప్రజలకి ఆహారం, నీరు, మంచి వాతావరణం, కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు, వాటితో పాటు విద్యా, వైద్యం, అన్నిటికీ మించి ఏంటంటే ఒక భద్రతామైన జీవితం, ఒక ఉపాధి కావాలి. ఇట్లాంటి అంశాల మీద బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క మాయలో పడిపోయి నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చినటువంటి కొత్త సంస్కరణలో భాగంగా మినిమం గవర్నెన్స్ మ్యాక్సిమం ప్రజలకి ప్రైవేటైజేషన్, అంటే గవర్నెన్స్ని కుదించేసి ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి అన్నీ తీసుకెళ్ళిపోయారు. ఇది ఒక ఫార్ములా, ఇది దేశవ్యాప్తంగా నడుస్తున్న ఫార్ములా మన దగ్గర ఎఫెక్టివ్గా నిర్మిస్తున్నారు. అందుకని ఈ రోజున ఎందుకు మంచినీళ్ళు రావట్లేదు? పంచాయతీలు బలహీనపడిపోయాయి, మున్సిపాలిటీలు బలహీనపడిపోయాయి. ఆల్మోస్ట్ ఆల్ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే సెక్రటేరియట్లు ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం. సెక్రటేరియట్ ఎవరి కంట్రోల్లో ఉండి పనిచేయాలి? లోకల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉండి పనిచేయాలి. లోకల్ గవర్నమెంట్ కంట్రోల్ అంటే ఎవరు? ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వాలు. అంటే అది ఎగ్జిక్యూటివ్ అథారిటీ. వాళ్ళకి స్థానిక ప్రభుత్వాలకి ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఉంది. అంటే వాళ్ళు పరిపాలనా విభాగంలో సహభాగస్వాములు. వాళ్ళని కూడా కలుపుకుని సెక్రటేరియట్లు పనిచేస్తుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చింది. ఇంటిగ్రేట్ చేశారు. ఇంటిగ్రేట్ చేయడం వరకు మంచిగానే ఉంది. కానీ కంట్రోల్ ఎవరిది? సీఎంఓకు పెట్టారు. సీఎంఓలోంచి కంట్రోల్ చేయడం అనేది స్థానిక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అప్రకటిత కరెంటు కోతలతో మహిళలను, పిల్లలను ఉక్కపోతకు బలి పెడుతున్న జగన్ రెడ్డి. ఎంపీ అభ్యర్థి శంకర నారాయణ ఓడించడమే నా లక్ష్యం. రెబల్ వైసీపీ అభ్యర్థి గంపల రమణారెడ్డి. సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు నామినేషన్ కార్యక్రమం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొరివి వినయ్ కుమార్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు. చూస్తూనే ఉండండి. మరింత సమాచారం కోసం SVTV న్యూస్.